పచ్చని కొండల మధ్యలో ఉన్న ఓ చిన్న గ్రామంలో అనయ అని చిన్న అమ్మాయి ఉండేది. ప్రతి సాయంత్రం ఆమె ఊరి చివర ఉన్న పెద్ద వేప చెట్టు కింద కూర్చొని గాలిని ఆస్వాదిస్తూ ఉండేది. ఎందుకంటే ఆ గాలి తనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఆమెకు అనిపించేది. ఒకరోజు సాయంత్రం గాలి కాస్త బలంగా వీచి ఆకులు చుట్టూ తిరుగుతూ ఉండగా ఆమెకు మెల్లిగా ఒక శబ్దం వినిపించింది. అనయ, నన్ను అనుసరించు అని. ఆశ్చర్యంతో ఆమె ఆ గాలిని అనుసరిస్తూ అడవిలోకి వెళ్ళింది. అక్కడ ఆమెకు మెరిసి కాంతులతో నిండిన ఒక రహస్య లోయ కనిపించింది. మధ్యలో ఒక వెలుగుతున్న చెట్టు ఉండేది. ఆ చెట్టు కింద ఒక చిన్న గాలి ఆత్మ ఆమెతో మాట్లాడింది. ప్రజలు ప్రకృతి మాటలు వినడం మానేశారు, అందుకే గాలి తన శక్తిని కోల్పోతోంది అని అది చెప్పింది. అనయ తన గ్రామానికి తిరిగి వెళ్ళి అందరికీ కాసేపు ఆగి గాలి, ప్రకృతి శబ్దాలను వినమని నేర్పింది. కొద్ది కాలంలో గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. గాలి మళ్లీ మధురంగా వీచింది. చివరగా ఒక రాత్రి అనయ చెట్టు కింద కూర్చుంటే గాలి మెల్లిగా ధన్యవాదాలు అని చెప్పింది. ఆమె చిరునవ్వుతో నీవే నాకు మాయ చూపించావు అని సమాధానమిచ్చింది.